నమస్తే. ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ తెలుగు రుచికి స్వాగతం. టేస్టీ నాన్ వెజ్ వంటలతో మన తెలుగు రుచి సిద్ధంగా ఉంది. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏం రుచి. సరికొత్త వంటలతో ఆహా ఏం రుచి సిద్ధంగా ఉంది. మరి ఆహా ఏం రుచి మొదలు పెట్టాలంటే మన రావు గారికి వెల్కమ్ చెప్పాల్సిందే. వెల్కమ్ రావు గారు. హాయ్ అందరికీ హాయ్, మీకు కూడా హాయ్. హాయ్ చెప్పండి. మరి ఈ రోజు కూడా ఆహా ఏం రుచి ఏం స్పెషల్? క్విక్గా మనం గోంగూర నాటుకోడి చేద్దాం. గోంగూరతో నాటుకోడా? పుల్లగా. సో ఇప్పుడు గోంగూర కూడా బాగా వస్తుంది కాబట్టి సో గోంగూర నాటుకోడి. గోంగూర నాటుకోడి. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? గోంగూర నాటుకోడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: గోంగూర 2 కప్పులు, ఉడికించిన నాటుకోడి 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 4, కరివేపాకు 2 రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా. సరావు గారు స్టార్ట్ చేసేద్దాం. సో నాటుకోడి కాబట్టి మనం ముందుగా ఉడికించేసి ఉంచేసుకుంటే అంటే ఇంట్లో స్ట్రైట్ గా చేసుకోవచ్చు, కానీ ఇక్కడ మనం టైం పడుతుంది. టైం పడుతుంది కానీ ఇంట్లో అయినా సరే మామూలుగా అయితే చేసేటప్పుడు ఎక్కువసేపు ఉడకాల్సి వస్తుంది కదండి. నాటుకోడి సాఫ్ట్ కావాలంటే అట్లీస్ట్ 45 మినిట్స్ పడుతుంది ఉడికించడానికి. అంటే ఈ లోపు మనకి మన చుట్టూ ఉండేవి గోంగూరే కానీ ఇంకే వేసుకున్నా కూడా అవి తొందరగా మగ్గిపోతాయి నాటుకోడి ఉడికే లోపు కదా. అందుకని కొందరైతే ఉడికించేసుకుంటే కొంచెం ఉల్లిపాయలు మనం పచ్చిమిరపకాయలు వాటి రుచి కూడా అప్పుడు ఇందులో బాగుంటుంది అనమాట. ప్లస్ జింజర్ గార్లిక్ అన్ని వేసుకొని కుక్కర్లో వేసేసుకుంటే కూడా బాగుంటుంది, మీకు త్వరగా అవుతుంది. అని మీరు ఉడికించేటప్పుడు పసుపు ఏమన్నా వేసారా? వేయచ్చు, కొంచెం వేయచ్చు. పసుపు ఇంకా సాల్ట్ వేయచ్చు, పసుపు వేసారు. ఈవెన్ జింజర్ గార్లిక్ కూడా వేసుకోవచ్చు మీరు. అల్లం వెల్లుల్లిపాయ, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. కొంచెం నూనె వేసుకుందాం. మీకు ఇది గోంగూర వేయించాలి. కొద్దిగా నూనెలో వేయించుకుంటే సరిపోతుంది గోంగూర. మీరు అటు సైడ్ పెట్టుకోండి. కొంచెం 2 మిరపకాయలు. కాడలు అవి లేతగా ఉన్నట్టయితే వీటిలో కూడా పులుపు ఉంటుంది కదండి. ఉంటాయి, ముదురు వాటికైతే తీసేయాలి. కొంచెం లేతగా ఉండే కాడలు కూడా పులుపు ఉంటాయి, బాగుంటాయి. కొంచెం తాలింపు గింజలు, దాని తర్వాత ఉల్లిపాయలు. గోంగూర కూడా వేసేయమంటారా? వేడెక్కిందంటే మీరు వేడెక్కినట్టేగా. కొంచెం సాల్ట్ వేసుకుందాం. కొంచెం ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు గోంగూర ఒకటి, పండు మిరపకాయలు ఒకటి బాగా సీజన్ అన్నమాట. ఇప్పుడు గోంగూర సీజన్ త్రూఅవుట్ ది ఇయర్ కూడా మీకు దొరుకుతుంది. ఏ ఆకుకూరలైనా మీరు ఎంత తీసుకొని వేస్తే ఎంతే అవుతుంది. అవునండి. సో ఇది ఇంకా అవ్వాలండి కొంచెం, చాలు. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కరివేపాకు, పచ్చిమిరపకాయలు. సో ఇందులో మీరు ఎండుమిరపకాయలు వేసారు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నారు. ఎండుమిరపకాయలు గోంగూరతో ఫ్లేవర్ బాగుంటుందని సో పచ్చిమిరపకాయలు కూడా. మీరు పచ్చళ్ళు కూడా చేసేప్పుడు ఎండుమిరపకాయలు వేస్తారు. అవును. సో కొంచెం పసుపు, కొంచెం కారం. నాటుకోడి కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది అనమాట. అవును, అసలు
నాన్ వెజ్ అంటేనే కొంచెం కారాలు, ధనియాల పౌడర్, ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా. పొడులన్నీ బాగానే దట్టిస్తున్నట్టున్నారు. కొంచెం నీళ్ళు పోయండి. ఇప్పుడు ఈ నాటుకోడి వేసుకుందాం. ప్లస్ నాటుకోడిలో ఉంటుంది చూసారా వాటర్, అది కూడా వేసుకోవచ్చు మీరు, ఇంకా టేస్ట్. సో ఉడికించిన తర్వాత వచ్చే నీళ్లు కూడా మనం వేసేసుకుంటే విడిగా మనం ఈ నీళ్లు వేసుకునే బదులు ఆ నీళ్ళే యాడ్ చేసేసుకోవచ్చు. సో ఇది కొంచెం మగ్గనండి. దీని లోపల ఏంటంటే ఇప్పుడు గోంగూర పేస్ట్ చేసుకుందాం. అంటే ఆప్షన్స్ మీకు, పేస్ట్ కూడా వేసుకోవచ్చు, మీరు చాప్ చేసి కూడా వేసుకోవచ్చు. కానీ చాప్ చేసి మీరు ఫ్రై చేస్తే టెక్స్చర్ వేరేగా ఉంటుంది. ఇదే పేస్ట్ చేసి చేస్తే టెక్స్చర్ వేరేగా ఉంటుంది అన్నమాట. టేస్ట్ కూడా బాగుంటుంది. సో దాంట్లో ఇంకేం వేయట్లేదు మనం, గోంగూర వద్దండి, ఆల్రెడీ మాయిశ్చర్ ఉన్నది కదా. సో నో ప్రాబ్లం. మీరు ఉడికించుకునేటప్పుడు మనకి కొంచెం నూనె వేసారు, ఉప్పు వేసారు. అవును. చూసారా పేస్ట్ ఇప్పుడు వేస్తారా? కొంచెం కలుపుకుందాం. మామూలుగా మనం చికెన్ అయితే ఉడికించాల్సిన పని ఉండదు, డైరెక్ట్ చేసేసుకోవచ్చు. నాటుకోడి కాబట్టి ఉడికించుకున్నారు కదా, సో కుక్కర్లో వేసినట్టయితే ఎన్ని విజిల్స్ వచ్చేదాకా ఉంచుతారు? అట్లీస్ట్ ఒక 3 సరిపోదు. మనం మటన్ ఉడికించాలంటే 4-5 విజిల్స్ వచ్చేదాకా ఆగుతాం కదా. ఫైర్ ఎక్కువ పెడితే త్వరగా వచ్చేస్తుంది. స్లోలో పెట్టండి, స్లోగా వస్తుంది. 3 వస్తే సరిపోతాయి. సరిపోతాయి. కొంచెం దీంట్లో నీళ్ళు పోయండి. నేను మనసులో అనుకుంటూ ఉన్నాను, ఎందుకంటే ఎక్కువ శాతం అందులోనే ఉండిపోతుంది కదా పేస్ట్ కాబట్టి. కరెక్ట్. ఇంట్లో అమ్మలు అందరూ చేసే పనులు అయితే అవే. దీంట్లో సరిపడినంత పులుపు మనకు వచ్చేస్తుంది. కొంచెం వేసుకోవచ్చు, మీరు కావాలనుకునే వాళ్ళు వేసుకోవచ్చు. ఒకవేళ ఎక్కువ పులుపు వద్దు, సమపాడులో ఉంటే సరిపోతుంది అనుకునే వాళ్ళు ఇలా అర్థమవుతుంది. ఇంకా ఎక్కువ పులుపు కావాలంటే ఇంకొంచెం గోంగూర. ఇప్పుడే గోంగూర వేసారు కాబట్టి అది కొంచెం ముక్కలకి పట్టాలి, ఇంకొంచెం మగ్గితే సరిపోతుంది. కరెక్ట్. ఏంటంటే ఈ గోంగూరలో ఏంటంటే స్టిక్కీనెస్, జిగట ఉంటుంది, అది కొంచెం టైం పడుతుంది కలుపుకోవాలంటే. చూడండి కలర్ చేంజ్ అయింది చూసారా. సో క్లోజ్ చేద్దామా సార్? కొంచెం ఉప్పు వేసుకుందాం. మీరు ఆల్రెడీ గోంగూరలో వేసారు, ఇంత ముందు కొద్దిగా వేసారు, ఒకటి మళ్ళీ వేస్తున్నారు. పులుపు ఉంటుంది కదా. మామూలుగా పులుపు ఉండేది ఏదైనా సరే, చేపల పులుసు, గోంగూర, చింతపండు ఏదైనా సరే వెంటనే మనం టేస్ట్ చూసే కంటే కాసేపు అయిన తర్వాత చూస్తే చాలా బాగుంటుంది అండి, కొంచెం ఊరిన తర్వాత. క్లోజ్ చేయండి. ఓకే, సో మరి కాసేపు మగ్గనిద్దాము. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఈ రోజుల్లో డైటింగ్ అని చెప్పేసి, అలాగే షుగర్ పేషెంట్స్కి ఆరోగ్యకరంగా ఉంటుంది, ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయని చెప్పేసి చాలామంది చపాతీలు తింటున్నారు. చపాతీలు తినేవారి సంఖ్య పెరిగిపోయింది. మరి చపాతీలు మరింత మృదువుగా తయారు చేసుకోవాలంటే ఈ చిట్కా ప్రయత్నించండి. గోధుమలు పిండిగా పట్టించుకునేటప్పుడు అందులో కొద్దిగా శనగలు కూడా వేసి పిండి పట్టించుకుని ఈ పిండితో చపాతీలు కనుక తయారు చేసుకున్నట్లయితే చపాతీలు బాగా మృదువుగా వస్తాయి. చిట్కా చూసారు కదా శ్రావ్ గారు? రెడీ అండి. కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది సార్.
ఇది నేను రోటీ అన్నం అని అడగాలనుకోవట్లేదు, దేన్నో తిన్నా అదిరిపోద్ది. అన్నంలో చాలా బాగుంటుంది తోటి, చపాతీలు రోటీలు కూడా బాగుంటుంటాయి. ఎందుకంటే నేను ఇంతకు ముందు అలా ట్రై చేశాను అనమాట, ఉల్లిపాయలు నిమ్మకాయలంతా పెట్టుకొని చపాతీతోనైనా సరే. చాలా మందికి తెలిసే ఉంటుంది, గోంగూర చికెన్ అయినా గోంగూర మటన్ అయినా గోంగూరతో ఏదైనా సరే ఉల్లిపాయ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే గోంగూర కాంబినేషన్లో. సో గోంగూర పచ్చడి అయినా సరే అలాగే. సో మనం ఇప్పుడు కూర ఏంటంటే మనకి అన్నంలో తిన్నా బాగుంటుంది, రోటీ కానీ పుల్కా కానీ, ఇంకా చాయిస్ మనది, అంతే కదా? అంతే అంతే. సో రెడీ అనమాట. సో సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు మనం. గ్యాస్ అంటే పులుపు పదార్థాలు ఏదైనా కుక్ చేస్తే మాట రాదు ఊరుతుంటుంది అదనమాట. అలాగే స్టార్టింగ్ నుంచి కంట్రోల్ చేసుకున్నాం, పులుపు వాసన ఇది నోరు ఊరుతుంది అనమాట. అవునండి, కానీ చాలా మంది చెప్పగా విన్నాను, ఇంట్లో అమ్మలు ఎక్కువ అంటుంటారు, వండుతున్నప్పుడు అనిపించినా కూడా చేసి పెట్టిన తర్వాత తినే వాళ్ళు చూసి వీళ్ళకి ఎక్కువగా సంతోషం. అమ్మయ్య మనం కష్టపడ్డందుకు వాళ్ళందరూ ఇష్టంగా తిన్నారు, అది కూడా ఖాళీ అయిపోతే ఇంకా చెప్పక్కర్లేదు, వాళ్ళ ఆనందాలకు అవధులు ఉండవు. కరెక్ట్ గా చెప్పారు. అంటే షెఫ్ కూడా అంత హ్యాపీనెస్ అయ్యాలా, మదర్ అలాగే షెఫ్ కూడా. అవును, తినేవాళ్ళు బాగా అంటే ఎంజాయ్ చేసుకొని తిని ఖాళీ చేస్తారు, అబ్బా ఖాళీ చేస్తారు కదండి. సమ్ టైమ్స్ ఏదైనా రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు చాలా మంది వదిలేస్తూ ఉంటారు, చాలా ఫుడ్ వేస్ట్ అవుతుందని పక్కన పెడితే నాకు అనిపిస్తుంది పాపం లోపల షెఫ్ కష్టపడి చేసి దాన్ని అపీరెన్స్ పంపిస్తూ ఉంటారు కదా. టేస్ట్ కొన్ని బాగాలేదు అనే వాళ్ళు వేరు, కానీ బాగున్నా కూడా కొందరు రెండు వదిలేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు చూడండి చాలా మంది ఏంటంటే ఎక్కువ తీసుకొని పేస్ట్ చేస్తారు. మీరు ఒక్క డిష్ ఆర్డర్ చేయండి, తృప్తిగా తినండి, అప్పుడు లోపల మీరు తల్లి మనసు మీకు కనిపిస్తుంది. గోంగూర నాటుకోడి. థ్యాంక్ యూ. గోంగూర నాటుకోడి మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. గోంగూర నాటుకోడి తయారీ విధానం: ఒక పాన్లో నూనె వేసి గోంగూర వేసి వేయించాలి. ఇది కాస్త చల్లారాక మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. పాన్లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి కొద్దిగా నీళ్లు పోసి మగ్గనివ్వాలి. తర్వాత ఉడికించిన నాటుకోడి వేసి ఉడకనివ్వాలి. తర్వాత గోంగూర పేస్ట్, ఉప్పు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోంగూర నాటుకోడి రెడీ. గోంగూర నాటుకోడి మీకే. ఎస్. అండ్ అయిన తర్వాత చికెన్ సపరేట్గా తిన్నప్పుడు గ్రేవీ మట్టి టేస్ట్. అంటే తర్వాత ఏంటంటే మెల్లగా ఉల్లిపాయ ఇందాక అనుకున్నట్టుగాని అన్నీ పెట్టుకొని బాగా అన్నం పెట్టుకొని పుల్లగా ఉంది. పచ్చిమిరపకాయలు అవన్నీ ఉండే వల్ల కారం బాగా తెలుస్తుంది. సో ఇంకో పులుపు ఉంటే ఇంకా బాగుంటుంది అనుకోండి. అవును, అంటే ఇప్పుడు నీ పులుపు చేసిన తర్వాత ఇందాక మనం అనుకున్నట్టుగానే కాసేపటికి ఆ పులుపు ఇంకొంచెం దిగుతుంది కాబట్టి పీల్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం వేడివేడిగా తినేటప్పుడు కొంచెం కారం పులుపు అవన్నీ, కానీ రైస్ కి బాగుంటుంది, చాలా బాగుంటుంది. రైస్ లో మీరు పొడి పొడిగా కొంచెం గీ వేసుకొని ఉల్లిపాయలు పెట్టుకొని తింటే ఇంకా బ్రహ్మాండంగా. సో ఏంటంటే మీరు తినేటప్పుడు అలాగే ఉల్లిపాయలు అన్నీ పెట్టుకొని ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతుంది మీకు, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. పాలు విరిగిపోకుండా ఉండాలి అంటే పాలని సన్నటి మంట మీద ఎక్కువసేపు కాచుకోవాలి. ఇలా చాలాసేపు కాచుకుని పెట్టుకున్నట్లయితే చాలాసేపు బయట ఉన్నా కూడా పాలు విరిగిపోకుండా ఉంటాయి. ఇప్పుడు జంటగా వంట. జంటగా వంట చేయడానికి మన జంట సిద్ధంగా ఉన్నారు. ముందుగా పరిచయం చేసుకుందాం. నమస్తే సార్. నమస్తే. మీ పేరు? కళ్యాణ్ చక్రవర్తి. కళ్యాణ్ చక్రవర్తి. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. హైదరాబాద్. ఓకే. సో మీ పేరండి? దీప్తి. దీప్తి గారు. సో మరి ఇద్దరు ఎవరు ముందు వంట చేస్తారు? మీరే చేస్తారా? సో దీప్తి గారు మీరే వంట చేస్తారు? చికెన్ కాజు పలావ్. చికెన్ కాజు పులావ్. ఓకే, మరి చూసేద్దాం చికెన్ కాజు పులావ్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. చికెన్ కాజు పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్ 1/2 కిలో, జీడిపప్పు 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పుదీనా కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, కొత్తిమీర కొద్దిగా,
నూనె 3 టేబుల్ స్పూన్లు. సో ముందు స్టవ్ ఆన్ చేసుకుందాం. ఫస్ట్ చికెన్ ఫ్రై చేసుకుందాం ఆ ప్యాన్లో. ఈ ప్యాన్లోనా? ఓకే. సో నేను చికెన్ ఫ్రై చేస్తూ ఉంటే మీరు అటు స్టార్ట్ చేస్తారా? కొంచెం ఆయిల్ వేసుకోవాలి. సో నూనె తర్వాత చికెన్ వేసుకోవాలి. చికెన్. సో మీ వంటలో పాలు పంచుకుంటున్నాం అనమాట. నెక్స్ట్ వేరే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని నూనె వేసుకొని బిర్యానీ సామాన్ వేసుకోవాలి. ఫస్ట్ మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఇవి కొంచెం వేగాక కొంచెం ఆనియన్, సరిపడా ఆనియన్స్ వేసుకోండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మీరేం చేస్తుంటారు? హార్డ్వేర్ ఇంజనీరా? ఓకే. మీరు హౌస్ వైఫేనండి? లేదు, నేను డాక్టర్. డాక్టరా? ఏ డాక్టర్? MBBS కంప్లీట్ చేశాను. పోస్ట్ గ్రాడ్యుయేట్ చేయాలి. ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేట్ చేయాలి. తర్వాత సపరేట్ క్లినిక్ పెట్టేసుకుంటారు. మీకు టైం సరిపోతుందండి మరి? ఇంకా చదువుతూ ఉన్నారు కదా? యాక్చువల్గా ఇప్పుడైతే జాబ్ చేస్తున్నాను. ఏ జాబ్ చేస్తారు? నార్మల్ MBBS డాక్టర్, జనరల్ ఫిజిషియన్. ఓకే. ఇంకా మీరు సపరేట్గానే ఎక్కడైనా చేస్తున్నారు? హాస్పిటల్లో చేస్తున్నారు. ఓకే. సో మీకు ఇంట్రెస్టెడ్గానా లేకపోతే అమ్మ నాన్నల కోసం? లేదు, నా ఇంట్రెస్ట్. మీ ఇంట్రెస్టా? ఓకే. చాలా మందికి డాక్టర్ చదవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ ఇంకొందరికి స్కిల్స్ వాటితోటి అవన్నీ ఫస్ట్ జరుగుతూ ఉంటాయి. లేదు, ఫస్ట్ వెళ్ళిన తర్వాత అలవాటు అయిపోతుంది. అవునా? సో ఫస్ట్ అయితే మీకు అలా అనిపించలేదా? ఇబ్బందిగానో భయంగానో? ఫస్ట్ అనిపిస్తుంది, మొత్తం అలవాటు అయిపోతుంది. సో ఇది ఇంకా వేగాల? సరిపోతుంది. ఆఫ్ చేద్దామా? ఇవి వేగిపోయాయి కదా. నెక్స్ట్ దీంతో సరిపడా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఓకే. మరి మీకు ఇంట్లో వంటకి అని హెల్ప్ ఉంటారా ఇంకెవరైనా? అత్తయ్య కానీ అమ్మ కానీ? లేదు, మేమిద్దరం ఉంటాం. అత్తయ్య అమ్మ ఊర్లో ఉంటాం. మరి మీరు ఎలా ఎవరు హెల్ప్ చేసుకుంటారా ఒకరికి? లేకపోతే మొత్తం మీరేనా? లేదు, ఇద్దరం హెల్ప్ చేస్తాం. ఇద్దరు హెల్ప్ చేసుకొని అప్పుడు ఒకటేసారి కదులుతారా ఇంట్లో నుంచి? నేను యాక్చువల్గా షిఫ్ట్స్ ఉంటాయి నాకు, 8 to 2, 2 to 8 అలాగా. ఓకే, నేను మార్నింగ్ వెళ్ళిపోతే ఇద్దరం ఇంకా ప్యాక్ చేసుకొని వెళ్ళిపోతాం. ఒకటేసారి. మీరు వంట చేస్తుంటారా? సో ఏది బాగా స్పెషల్? మీరు నాన్ వెజ్జా వెజ్జా? నాన్ వెజ్జేనా? ఈ పచ్చిమిరపకాయలు కూడా వేగిపోయాయి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఈ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. మీరు ముందు నుంచి వంటలు బాగా నేర్చుకున్నారండి? ఏం లేదు, మ్యారేజ్ అయిన తర్వాత. పెళ్ళైన తర్వాత నేర్చుకున్నారా? మీకు వచ్చండి? అలా అలాగా అంటే బ్యాచులర్ లైఫ్లో ఉండేటప్పుడు నేర్చుకున్నారు. సో మరి ఎలా మీ వారి దగ్గర నేర్చుకున్నారా? ఇంట్లో కనుక్కొని, లేకపోతే యూట్యూబ్లో ఇప్పుడు ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి అంతేనా? దీంట్లో నెక్స్ట్ కొంచెం కాజు వేసుకోవాలి, జీడిపప్పు. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మరి ముందే జీడిపప్పు వేయించి పెట్టేసుకుని వేసుకుంటే బెటరేమో కదా? లేదా ఉల్లిపాయలు మళ్ళీ అవి తొందరగా మగ్గిపోతాయి కదా జీడిపప్పు వేగలు. నెక్స్ట్ దీంట్లో కొంచెం పసుపు, సరిపడా కారం కూడా వేసుకోవాలి, సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం గరం మసాలా. ఆపరేషన్ థియేటర్స్ కదా వెళ్తూ ఉంటారా? అక్కడ వెళ్ళగా మాట్లాడుకోవడం అలవాటైపోయి ఉంటుంది కదా? గట్టిగా మాట్లాడరు కదా, మెల్లగా మాట్లాడుకుంటారు డాక్టర్స్. అలాగే మాట్లాడుతున్నట్టుంది మీరు నాకు. మెల్లగా పక్కనే డాక్టర్స్ పక్కనే ఉంటారు కాబట్టి ఓకే నెక్స్ట్ ఇది చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం. నెక్స్ట్ అవి చికెన్ వేసేద్దామా? వేసేనా? ఇది కొంచెం మిక్స్ చేసుకోవాలి.
చికెన్ ఆల్రెడీ దాంట్లో వేయించుకున్నాం కాబట్టి కొంచెం మగ్గితే సరిపోతుంది దీంట్లో. సో ఇప్పుడు వేయించుకున్న చికెన్ వేసుకున్నాం కాబట్టి మరి కాసేపు మగ్గితే సరిపోతుంది అంటారు. సో లిడ్ క్లోజ్ చేద్దామా? సో దాని తర్వాత పుదీనా కొత్తిమీర వేస్తారా? నెక్స్ట్ రైస్ వేసుకొని లాస్ట్లో పుదీనా కొత్తిమీర వేసుకొని కొంచెం సేపు మగ్గనిచ్చుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా ఈ జంటని. మరి మీరు కూడా ఇలాగే జంటగా వంటలో పార్టిసిపేట్ చేయాలంటే SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. చూద్దామా? ఇంట్లో మగ్గిపోయాయి కదా, అన్నం వేసేసుకుందాం. ఉడికించిన అన్నం, ఉడికించిన బాస్మతి. కొంచెం మిక్స్ చేసుకోవాలి. లాస్ట్లో కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకొని చెప్పకుండా కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర పుదీనా వేసుకోవచ్చు అనుకుంటా. ఇంకా చాలా అన్నం ఉంది కాబట్టి మీరు కొద్దిగా తీసుకుంటున్నారే. కొంచెం మిక్స్ చేసుకొని కొంచెం ఒక 2 minutes మగ్గనిస్తాం. దీన్ని లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 2 minutes. ఓకే, మరి కాసేపు మగ్గనిద్దాం. చూద్దామా దీప్తి గారు? చూద్దాం. స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి. కొత్తిమీర పుదీనాతో గార్నిష్ చేసుకొని కాజు చికెన్ పలావ్ రెడీ. థ్యాంక్ యూ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? చికెన్ కాజు పులావ్ తయారీ విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేసి చికెన్ వేసి వేయించాలి. మరొక ప్యాన్లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో జీడిపప్పు, పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా, వేయించిన చికెన్ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత అన్నం, కొత్తిమీర, పుదీనా వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. అంతే, చికెన్ కాజు పులావ్ రెడీ. చికెన్ కాజు పులావ్. సరావు గారు, మీ ఫేవరెట్ కదా కాజు పులావ్. చికెన్ కూడా వచ్చింది అన్నమాట. కమ్మగా బాగుంది. పులావ్ అంటే లైట్గా బాగుందన్నమాట. సో నెక్స్ట్ డిష్ చూసిన తర్వాత మనం సో ఫైనల్ జడ్జ్మెంట్. ఓకే, అయితే ఇప్పుడు మీకోసం మరొక చిట్కా. వేసవికాలం వచ్చేసింది. ఒక్కో సీజన్కి సంబంధించి ఆ రకమైన ఆరోగ్య సమస్యలు తట్టుకోవడానికి, అప్పుడు బాగుండడానికి మనం రకరకాల చిట్కాలు చెప్పుకుంటూ ఉన్నాం కదా. ఇప్పుడు వేసవిలో అయితే బాగా చెమటలు పట్టేస్తూ ఉంటాయి. అందువల్ల ఒంట్లోంచి ద్రవ నష్టం అనేది ఎక్కువగా అయిపోతూ ఉంటుంది. కాళ్ళు చేతులు ఎక్కువగా తిమ్మిర్లు పట్టేస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు వెంటనే ఉపశమనం కోసం ఈ చిట్కా ప్రయత్నించండి. అదేంటంటే, ఒక అరకప్పు గ్లూకోజ్ వాటర్లో కొద్దిగా సాల్ట్ కలుపుకొని తీసుకున్నట్లయితే వెంటనే ఉపశమనంగా ఉంటుంది. సార్, ఇప్పుడు మీ వంతు. సో మీరే వంట చేస్తారు? ఆలు కీమా కర్రీ. ఆలు కీమా కర్రీయా? సో మరి మీ ఆవిడకి గట్టి పోటీ ఇవ్వాలి. ఆలు కీమా కర్రీ, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? ఆలు కీమా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంపలు 1/4 కిలో, ఉడికించిన కీమా 1/4 కిలో, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కారం తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. సో మరి స్టార్ట్ చేసేద్దామా సార్? సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసాక ఉల్లిపాయలు వేసుకుందాం, పచ్చిమిర్చి, సో మీ మిస్సెస్లో డాక్టర్ చదువుకుంటున్నారు కదా. సో ఇప్పుడు ఆల్రెడీ ఆవిడ ఆల్మోస్ట్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నారు.
సో మీకు చాలా ధైర్యంగా ఉంటుందా ఇంట్లో ఏ ప్రాబ్లం ఉన్నా ఏమన్నా అంటే సడన్గా హెడేక్ అన్నా జ్వరం వచ్చినా ఏమన్నా సరే ఇంట్లోనే డాక్టర్ ఉన్నారు కాబట్టి అని ఒక ధైర్యం అదేం ఉంటుందా? ప్రాబ్లం లేదు. ధైర్యంగా ఉంటుందా అంటున్నాను. మామూలుగాని మనకి సడన్గా కోల్డ్ అయినా జ్వరం వచ్చినా ఏదైనా కూడా హాస్పిటల్కి వెళ్ళి అంత లేకపోయినా ఇప్పుడు చక్కగా ఇంట్లోనే ఉంటారు కదా డాక్టర్. మీరు ఎలా ఫీల్ అవుతూ ఉంటారు? బెటరే కదా, బెటరే కదా కొంచెం, అంతేనా? తక్కువ మాట్లాడతారా మీ వారు? అంతేనా? నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. చాలా చాలా అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాను. కీమా ఉడికించుకున్నారండి? కీమా ఉడికించుకున్నాము. బంగాళదుంపలు కూడా ఉడికించుకున్నారా? అవునండి, ఉడికించినట్టు. తర్వాత కొంచెం పసుపు. మీ ఆవిడంటే ఓకే డాక్టర్ కాబట్టి మెల్లగా మాట్లాడుతున్నాను అనుకుంటుంది. మీరు కూడా అంతే మెల్లగా మాట్లాడుతున్నారండి. ఈ లెక్కన ఉప్పు వేసుకోండి. కొంచెం సాల్ట్, కొంచెం కారం. పసుపు, ఉప్పు, కారం. కరివేపాకు. మీ అమ్మ నాన్న గారు వచ్చి ఎప్పుడు అడుగుతారా అల్లుడు ఏం మాట్లాడుతున్నాడమ్మా అసలు ఏమి వినిపించట్లేదు అని? గట్టిగానే మాట్లాడతారా? అయితే ఓకే. మీ అమ్మ నాన్నగారు వస్తే డౌటే నాకు, అమ్మాయి ఏం మాట్లాడుతుందమ్మా అర్థం కావట్లేదు అని, లేదా ఇంట్లో గట్టిగానే మాట్లాడతారు. సో అదండి, ఇక్కడ మాత్రమే అంటే నేనున్నాను భయపడుతున్నారా? అదేం లేదు. లేదా అయితే కీమా వేసుకున్నాము. ఇందులో ఏం వేయలేదు కదా, ఉప్పులు పసుపులు అలా ఏం వేయలేదు. పసుపు వేస్తే రంగు మారేది అలా అనిపించట్లేదు. కీమా మామూలుగా తొందరగానే అయిపోతుంది కదా, మరి ఉడికించి వేసుకోవడం ఎందుకు? తొందరగా అయిపోతుందని. ఇంకా తొందరగా అయిపోతుందనా? మామూలుగానే మేము చాలా అంటే రావు గారు మేము తొందరగా ఫాస్ట్గా అయిపోయే వంటలు చూపిస్తున్నాం అనుకుంటే మీరు ఇంకా ఫాస్ట్గా అయిపోయి చేస్తున్నట్టున్నారు. ఉడికించిన బంగాళదుంపలు, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీరా పౌడర్, జీలకర్ర పొడి, గరం మసాలా. మీ మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అయింది? 2 years. 2 సంవత్సరాలు అయిందా? ఫస్ట్ వెళ్ళిన ట్రిప్ ఎక్కడికి? ఎక్కడికి వెళ్ళలేదు యాక్చువల్గా. కొంచెం వాటర్ పోసేసుకున్నాం. నీకు ఇంట్రెస్టా బయట టూర్లు వెళ్ళడం? అది ఇంట్రెస్టే కానీ టైం దొరకదు. లిడ్ పెట్టుకున్నాం, తొందరగా అయిపోతుంది. కొంచెం మగ్గితే సరిపోతుంది. ఓకే, సో మరి కాసేపు మగ్గనిద్దాం. సో అయిపోయినట్టు చూద్దాం. అయిపోయింది. సో బంగాళదుంప మీరు ఆల్రెడీ ఉడికించే ఉంచుకున్నారు కాబట్టి ఇంకా అవసరం లేదు. సర్వింగ్ బౌల్ తీసుకున్నాము. కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాము. కీమా బంగాళదుంప కర్రీ రెడీ. ఆలు కీమా కర్రీ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? ఆలు కీమా కర్రీ తయారీ విధానం. ముందుగా కీమా బంగాళదుంపలు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, ఉప్పు, కారం, ఉడికించిన కీమా వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన బంగాళదుంప ముక్కలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు కీమా కర్రీ రెడీ. ఆలు కీమా. సో రావు గారు ఆలు కీమా అన్నీ తీసుకుంటారా మీరు? బాగా కారం వేసారనమాట, కంట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఎవరు చేశారు? మీరు చేశారా? కారం తింటారా బాగా? ఓకే. సో
ఇది ఇంకా కొంచెం దగ్గరగా చేసి ఉంటే బాగుంటుంది, అంటే కొంచెం వాటరీగా ఉన్నదన్నమాట. దగ్గర తీసుకుంటే ఇంకా డిష్ బాగుంటుంది. బాగుంది ఉప్పు కారాలు, కానీ అలాగే పులావ్లో కూడా కొంచెం గరం మసాలా, కొంచెం ఉప్పు, మైల్డ్గా ఉన్నది. డిష్ చాలా బాగుంది, మైల్డ్గా ఉంది. కొంచెం ఉప్పు గరం మసాలా వేసి ఉంటే ఇంకా బాగుంటుంది అనమాట. ఎందుకంటే చికెన్ కాజు రిచ్ డిష్ అనమాట. సో రెండిట్లో చూస్తుంటే చికెన్ కాజు పులావ్ బెటర్గా ఉన్నది అనమాట. ఓకే, సో చికెన్ కాజు పులావ్ అండి. టేస్ట్ చూడకపోయినా మొత్తానికి కొట్టే సర్ప్రైజ్. సో మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి కళాంజలి వారికి గిఫ్ట్ వచ్చారండి. సో మీకు కూడా ఈటీవీ తెలుగు రుచి నుంచి ఒక గిఫ్ట్. మరి మీరు కూడా ఇలాగే జంటగా వంటలో పార్టిసిపేట్ చేయాలంటే SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. రాగులతో చేసినటువంటి రాగి మాల్ట్ తరచుగా తీసుకుంటూ ఉన్నట్లయితే ఎముకలు బాగా బలిష్టంగా తయారవుతాయి. మరి ముఖ్యంగా మహిళలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకా ఈ వేసవి కాలంలో కనుక రాగి మాల్ట్ని మజ్జిగతో కలిపి కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే శరీరానికి చలువ చేస్తుంది. ఇప్పుడు షెఫ్ స్పెషల్. షెఫ్ స్పెషల్. సో మనతో పాటు షెఫ్ రెడీగా ఉన్నారు, పరిచయం చేసుకుందాం. హాయ్. హాయ్ మ్యామ్. పేరు? విజయ్ కుమార్. విజయ్ కుమార్. నవ్వు బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్. సో ఎక్కడ చదువుకుంటున్నాం? చెన్నై సమృత ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. ఏ ఇయర్లోనో? ఫస్ట్ ఇయర్ మ్యామ్. ఫస్ట్ ఇయర్. Yes, ma'am. ఆల్ ది బెస్ట్. Thank you, ma'am. సో మరి ఈ రోజు ఏం రెసిపీ చేసి చూపిస్తాం మాకు? మటన్ కోఫ్తా. మటన్ కోఫ్తానా? ఎస్ మ్యామ్. చూసేద్దాం మరి మటన్ కోఫ్తా. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? మటన్ కోఫ్తా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కీమా 1/2 కిలో, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, సొంటి పొడి 1 టీ స్పూన్, నల్ల యాలకుల పొడి 1 టీ స్పూన్, అనాస పువ్వు పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. స్టార్ట్ చేసేద్దాం మరి. ఎస్ మ్యామ్. సో ముందుగా ఏం చేస్తావు? కీమా మ్యామ్. మటన్ మ్యామ్. కీమా కొట్టించుకొని కీమా ఉడికించి పెట్టుకున్నాను. మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఎస్ మ్యామ్. శనగపిండి మ్యామ్. శనగపిండి. ఎస్ మ్యామ్. సో మనం స్టవ్ ఆన్ చేసుకుందామా? నూనె వేడెక్కుతూ ఉంటుంది కదా. ఓకే మ్యామ్. కొద్దిగా సాల్ట్. ఉప్పు. ఎస్ మ్యామ్. గరం మసాలా మ్యామ్. కొద్దిగా. పెద్ద యాలకుల పొడి మ్యామ్. కొద్దిగా. అనాసి పువ్వు పౌడర్. అనాస పువ్వు పౌడర్. రెడ్ చిల్లీ పౌడర్. కారం. ఎస్ మ్యామ్. అల్లం వెల్లుల్లి పేస్ట్. సొంటి పౌడర్ మ్యామ్. ఇంగువ మ్యామ్. ఇంగువ. ఎస్ మ్యామ్. సన్ని కొద్దిగా వేసుకో. కొద్దిగా. ఎస్. ఆయిల్ 2 టేబుల్ స్పూన్. సో మనం ఇందులో నీళ్ళు వేసుకుంటామా? ఇంకా దీంతో కలిపేసుకుంటాం? నీళ్ళు వేయం. దీంతో కలిపేసుకుంటాం. ఎస్. పెరుగు మ్యామ్. అన్నీ మిక్స్ చేసుకోవాలి. స్పూన్తో సరిగ్గా కలదు మ్యామ్. హ్యాండ్తో కలిపి. శనగపిండి వేసారు కదా, శనగపిండి ఇంకా ఏమన్నా మొక్కజొన్న పిండి అలా కూడా వేసుకోవచ్చు? శనగపిండి మాత్రం వేసుకోవాలి? కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు మ్యామ్. మొక్కజొన్న పిండి కూడా ఎస్ వేసుకోవచ్చు. మ్యామ్. కలిపేసుకున్నట్టేనా? కలిపేసుకున్నట్టు మ్యామ్. చిన్న చిన్న కోఫ్తాలుగా తయారు చేసుకోవాలి, రౌండ్గా. వేసేస్తావా? ఎస్ మ్యామ్.
సో వేసేసాం కాబట్టి ఇవి ఇప్పుడు కొంచెం డీప్ ఫ్రై అవ్వాలి. డీప్ ఫ్రై అయితే ఇంకా రెడీ అయిపోయినట్టు. ఓకే, సో డీప్ ఫ్రై అయ్యేదాకా వెయిట్ చేద్దాము. ఈలోపు మీకోసం ఒక చిట్కా. ఒక్కోసారి ఫ్రిడ్జ్లో ఐస్ గడ్డలుగా పేరుకుపోతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఫ్రిడ్జ్లో ఒక మూల కాస్త సాల్ట్ కనుక చల్లి ఉంచినట్లయితే ఈ సమస్య రాకుండా ఉంటుంది. చిట్కా చూసాం కదా, సో అయిపోయినట్టేనా? ఎస్ మ్యామ్, ఓవర్. సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. ఆఫ్ చేసాను మరి. ఓకే, మంచి షేడ్లోకి వచ్చేసినట్టున్నాయి. ఎస్ మ్యామ్. స్నాక్స్ ఐటెంగా కూడా తీసుకోవచ్చు మ్యామ్ ఈవినింగ్ టైంలో పిల్లలకి. అండ్ గ్రేవీ యూజ్ చేసి రైస్లోకైనా బాగుంటుంది. సో గ్రేవీ చేసుకుంటే మనకి రైస్లోకి రైస్లోకి స్టఫింగ్ బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్ ఐటెంగా పిల్లలు బాగా తింటారు. ఓకే, మటన్ కుఫ్తా రెడీ. టేస్ట్ చూస్తే ఎలా ఉందో చెప్పండి. మటన్ కోఫ్తా. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? మటన్ కోఫ్తా తయారీ విధానం. ముందుగా కీమా ఉడికించి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో శనగపిండి, ఉప్పు, గరం మసాలా, పెద్ద యాలకుల పొడి, అనాస పువ్వు పొడి, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, సొంటి పొడి, ఇంగువ, కొద్దిగా నూనె, పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో కోఫ్తాలా చేసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, మటన్ కోఫ్తా రెడీ. మటన్ కోఫ్తా. సరావు గారు, కోఫ్తా కంటే కొంచెం ఫ్లాట్ చేస్తుంటే ఇంకా బాగుంటుంది. కీమా ఉండలాంటి. నెవర్దలెస్ చాలా బాగుంది. కొంచెం నిమ్మకాయ పిండుకొని పాంతంటే ఇంకా బాగుంటుంది. చాలా బాగుందని చెప్పేశారు. సో ఓకే, మరి నీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఓకే, సో ఇప్పుడు మీకోసం మరొక చిట్కా. ఒక్కోసారి చేతులు రఫ్గా అయిపోతూ ఉంటాయి. ఇలాంటప్పుడు చింతపండు రసంలో పంచదార కలుపుకొని బాగా పేస్ట్ లాగా తయారు చేసుకుని ఈ పేస్ట్తో చేతులు బాగా మృదువుగా మసాజ్ చేసుకున్నట్లయితే చేతుల దగ్గర ఉన్నటువంటి చర్మం అంతా కూడా మృదువుగా మారి చేతులు బాగా సాఫ్ట్గా తయారవుతాయి. ఇవాళ ఎపిసోడ్లో రెసిపీస్ అన్నీ చూశారు కదా, మరి వాటిలోని పోషక విలువల గురించి బ్యూటిఫుల్ హెల్త్లో తెలుసుకుందాం. ఈరోజు మనం చూసిన ఫస్ట్ రెసిపీ గోంగూర నాటుకోడి. ఈ రెసిపీలో ముఖ్యంగా మనం యాడ్ చేసింది గోంగూర అండ్ నాటుకోడి కాంబినేషన్ అండి. సో ఈ రెండు కాంబినేషన్ చాలా వరకు మంచి కాంబినేషన్ అని మనం ఈ రెసిపీకి కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే గోంగూర నుంచి మనకి బి సాల్యుబుల్ వైటమిన్స్ అనేది లభిస్తుంది, మినరల్స్ లభిస్తాయి. అండ్ అలాగే ఏదైతే నాటుకోడి యాడ్ చేస్తున్నామో నాటుకోడి నుంచి కూడా మనకి బి సాల్యుబుల్ వైటమిన్స్ అండ్ మినరల్స్ లభిస్తుంది. అండ్ ప్రోటీన్స్ చాలా వరకు లభిస్తుందండి. ప్రోటీన్స్తో పాటు గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ కూడా లభిస్తుంది. అండ్ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ కూడా చాలా వరకు గుడ్ అమౌంట్స్లో మనకి చికెన్ నుంచి లభిస్తుంది. సో ఈ రెసిపీ నుంచి మనకి గుడ్ అమౌంట్స్ ఆఫ్ వైటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ ఇవన్నీ కూడా లభిస్తుంది కనుక సమతుల్యమైన రెసిపీ అని కూడా మనం ఈ రెసిపీకి కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే ఈ రెసిపీలో క్యాలరీస్ అండ్ ఫ్యాట్ కూడా ఎక్కువ అమౌంట్స్లో ఉంటుందండి. సో దానివల్ల ఎక్కువ కొలెస్ట్రాల్తో బాధపడుతున్న వాళ్ళు, లేదంటే ఎక్కువ బరువుతో బాధపడుతున్న వాళ్ళు, అలాగే గుండె జబ్బులతో బాధపడుతున్న వాళ్ళు, లేదంటే హైపర్ టెన్షన్తో బాధపడుతున్న వాళ్ళు, అలాంటి వాళ్ళు ఈ రెసిపీ ఎప్పుడైనా ఒకసారి చూసి తీసుకుంటే సరిపోతుంది. మిగతా వాళ్ళందరూ కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ చికెన్ కాజు పులావ్. ఈ రెసిపీలో యాడ్ చేస్తున్న పదార్థాలు చికెన్, దాంతోపాటు కాజు యాడ్ చేసాము, అలాగే బాస్మతి రైస్ యాడ్ చేస్తున్నామండి. సో ఈ రెసిపీలో మనం యాడ్ చేస్తున్న 3 ఇంగ్రీడియంట్ కూడా చాలా వరకు ఎక్కువ క్యాలరీస్ ఉన్న రెసిపీ, ఎక్కువ క్యాలరీస్ ఉన్న ఇంగ్రీడియంట్స్ అండి. సో దానివల్ల ఈ రెసిపీ కూడా చాలా వరకు ఎక్కువ క్యాలరీస్ ఉన్న రెసిపీ. అండ్ మనం చికెన్ యాడ్ చేస్తున్నాం కనుక చికెన్ నుంచి మనకి ముఖ్యంగా ఫ్యాట్, అలాగే ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్, మినరల్స్, ప్రోటీన్ అనేది ఎక్కువ అమౌంట్స్లో లభిస్తుంది. అది కూడా యానిమల్ ప్రోటీన్. అండ్ ఎస్పెషలీ ఈవెన్ హీమ్ ఐరన్ అనేది కూడా చాలా వరకు ఎక్కువగా మనకి చికెన్ నుంచి లభిస్తుంది. చికెన్తో పాటు రైస్ యాడ్ చేస్తున్నాం కనుక రైస్ నుంచి మనకి కార్బోహైడ్రేట్ సోర్స్ లభిస్తుంది. అండ్ మనం కాజు యాడ్ చేస్తున్నామండి.
సో కాజు నుంచి మనకి ఫ్యాట్, కార్బోహైడ్రేట్, ప్రోటీన్, మైక్రో న్యూట్రియంట్స్, మినరల్స్ కూడా చాలా వరకు గుడ్ అమౌంట్స్లో లభిస్తాయి. ఇట్స్ అ గుడ్ రెసిపీ అండి. కాకపోతే క్యాలరీస్ అండ్ కార్బోహైడ్రేట్ అలాగే ఫ్యాట్ ఎక్కువ అమౌంట్స్లో ఉండడంతో ఎవరైతే ఎక్కువ వెయిట్తో బాధపడుతున్న వారు, అలాగే గుండె జబ్బులతో బాధపడుతున్న వాళ్ళు, షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళు ఈ రెసిపీ ఎప్పుడైనా ఒకసారి చూసి తీసుకుంటే సరిపోతుంది. సో మిగతా వాళ్ళందరూ కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ ఆలు కీమా కర్రీ. ఈ రెసిపీలో యాడ్ చేసిన పదార్థాలు ఆలుగడ్డ, దాంతోపాటు మటన్ కీమా యాడ్ చేసాము, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాము. సో ఈ రెసిపీలో ముఖ్యంగా మనం యాడ్ చేసిన కాంబినేషన్ వచ్చేసి ఆలుగడ్డ అండ్ మటన్ కీమా కాంబినేషన్. సో ఈ కాంబినేషన్ నుంచి మనకి కార్బోహైడ్రేట్ కంటెంట్ అనేది లభిస్తుంది. దాంతోపాటు ఎస్పెషల్లీ మటన్ కీమా యాడ్ చేస్తున్నాం కనుక మటన్ కీమా నుంచి మనకి ప్రోటీన్స్ ఎక్కువ అమౌంట్స్లో లభిస్తాయండి. ప్రోటీన్స్తో పాటు సాచురేటెడ్ ఫ్యాట్ కూడా మటన్ కీమాలో ఎక్కువగా ఉంటుంది. అండ్ దానివల్ల మటన్ కీమాలో ఓవరాల్గా క్యాలరీస్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఓవరాల్గా ఈ రెసిపీలో మనకి ఎక్కువ క్యాలరీస్ ఉన్న రెసిపీ, ఎక్కువ కార్బోహైడ్రేట్, ఎక్కువ ఫ్యాట్ అండ్ ఎక్కువ ప్రోటీన్స్ కూడా లభిస్తుంది. కాకపోతే ఈ రెసిపీలో ఈవెన్ వైటమిన్స్, మినరల్స్ కూడా చాలా వరకు గుడ్ అమౌంట్స్లో ఉంటుంది కనుక న్యూట్రిషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మంచి రెసిపీ అయినా కూడా క్యాలరీస్ ఎక్కువ ఉండడంతో, ఫ్యాట్ ఎక్కువ ఉండడంతో ఈ రెసిపీ చూసి తీసుకోవడం అవసరం. సో అందరు కూడా ఈ రెసిపీ ఎప్పుడైనా ఒకసారి చూసి తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ రెసిపీ మటన్ కోఫ్తా. ఈ రెసిపీలో యాడ్ చేసిన పదార్థాలు మటన్ కీమా, దాంతోపాటు శనగపిండి, పెరుగు ఇవన్నీ కూడా యాడ్ చేసాము. ఈ రెసిపీ వచ్చేసి డీప్ ఫ్రై రెసిపీ అండి. డీప్ ఫ్రై అవ్వడం వల్ల ఈ రెసిపీలో ఆయిల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉండడంతో క్యాలరీస్ కూడా ఎక్కువగా లభిస్తుంది. అండ్ మటన్ కీమా వాడుతున్నాం కనుక మటన్ కీమా నుంచి కూడా మనకి సాచురేటెడ్ ఫ్యాట్, దాంతోపాటు ప్రోటీన్స్ అండ్ ఓవరాల్గా మటన్ కీమాలో క్యాలరీస్ కూడా ఎక్కువగా లభిస్తుంది. సో ఓవరాల్గా ఈ రెసిపీలో క్యాలరీ పరంగా ఎక్కువ క్యాలరీస్ ఉన్నది, ఎక్కువ ప్రోటీన్స్ ఉన్న రెసిపీ అండి. సో ఇలాంటి రెసిపీస్ ఎస్పెషల్లీ పిల్లలకి చాలా వరకు యూస్ఫుల్. పెద్దలు ఇలాంటి రెసిపీ ఎప్పుడైనా ఒకసారి అది కూడా తక్కువ మోతాజులో చూసి తీసుకుంటే సరిపోతుంది. ఇవాళ ఎపిసోడ్లో మరి 4 వంటలు చూశారు కదా, మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు, సూచనలు మాకు రాసి పంపించవలసిన చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఇవాళ ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ తెలుగు రుచి. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.